బాగుంది. ఇటుక పిల్ల అంత ఉందా? లైట్ వెయిట్ ఇటుక పిల్ల ఉంది దగ్గర. వచ్చినప్పటి నుంచి ఒక్క మాట మాట్లాడవారా నువ్వు? ఏం చేయాలి? లాంబో ఏరోప్లేన్ అయితే పార్క్ చేసి ఉందన్నమాట. నేను ఎవరో తెలిస్తే కామెంట్ చేయరు. ఇవన్నీ గేర్లు, విజ్గాని భాషలో గేర్లు. ఇంట్లో భార్య కొట్టగానే సప్పుడు కాకుండా ఎక్కడ వాళ్ళని అర్థం కాక ఈ రెడీమేడ్ ఫుడ్ తీసుకొని పోయి చెర్ల చూస్తారు. అన్నకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నారు. పెద్ద జింగ, చిన్న జింగ. మెయిన్ పేరు జింగనే. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇంతకుముందుకే జిమ్ అయితే అయిపోయింది అండ్ ఈరోజు వచ్చేసి వర్కౌట్స్ డిఫరెంట్ అయినాయి అన్నమాట. ఇప్పటిదాకా మనం 20 days నుంచి ఏదైతే వర్కౌట్స్ చేసినామో అన్నకు నాకు సేమ్ ఉండే, బట్ ఈ రోజు నుంచి అన్నకు వేరే నాకు వేరే. నాకు వచ్చేసి అలా క్రాస్ ఫిట్ అని చేయించిండు, అన్నకు వచ్చేసి బ్యాక్ అయితే వేయించిండు. సో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం సిద్దిపేటలో, అవి తీసుకొని పోవాలి. ఆ తర్వాత వండర్లా వీడియోస్ ఉన్నాయి 2, వీటిని ఎడిట్ అయితే చేయాలి. ఇప్పుడైతే లెట్స్ గో. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me. Yeah. 15 Pro Max. బాగుంది. ఇటుక పిల్ల అంత ఉందా? లైట్ వెయిట్ ఇటుక పిల్ల ఉంది దగ్గర. చూలే నుంచి నువ్వు ఎంత అనుకుంటున్నా? అందా 220. రజ్జాలు ఇక ఫస్ట్ ఐఫోన్ గెస్ ఎంత తెలుసా? రేపటి నుంచి వెళ్ళి మాతో పాటుగా విజయగాడు కూడా జిమ్కు రావాలి. ఎందుకు ఎక్సర్సైజ్ చేసినందుకు కాదు, వాడు ఇంకా మంది ఏది కాలేదు. అయితే కెమెరామెన్ రేపంచలి విజయగాడు చూద్దాం. లెట్స్ గో. కోహే 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 కొత్త ఫోన్ I need a comb to get through. Don't need to groan with you. Just go get your. మనం ఈ ఫోన్ ఇమాజిన్లో బుక్ చేయ ముందుకు ఆఫ్టర్ సిద్దిపేటలో బుక్ చేసినాం కదా. సో దానికి 500 రూపీస్ అయితే పే చేసినాము. వాళ్ళు నిన్న కాల్ చేసి మళ్ళీ మొబైల్ వచ్చింది తీసుకోవాలి 512 GB అని చెప్పారు. అది నాకు అవసరం లేదని చెప్తే 500 రూపీస్ రిటర్న్ ఇయ్యరాట. నేను ఇస్తారేమో అనుకున్నా, ఇమాజిన్ వాళ్ళు కూడా ఇస్తారనే చెప్పారు, బట్ ఇయ్యరాట. 500 రూపీస్కి ఏదైనా ఒకటి యాక్సెసరీస్ తీసుకోమని చెప్పారు. సిద్దిపేటప్పుడు అది ఒకటి తెచ్చుకోవాలి. కింద పడుతున్నావు నిహా? ఫిల్టర్ వాటర్ అయితే గైస్ లేవు, తీసుకురాని పోతున్నాం. గైస్ ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్ షూట్ చేయడానికి అయితే పోతున్నాం. ఈరోజు ఏం వీడియో అంటే గోడకి మన డింపియాని పెట్టి టేప్లు వేస్తే ఆగుతాడు ఆగడా అని అదే వీడియో. ఇప్పటిదాకా ఇక్కడ ఒక టేప్ వేసి చూసినాం, మొత్తం ఈ కలర్ అంతా లేచిపోతుంది. అందుకోసమే మన బావి దగ్గర ఒక రూమ్ ఉన్నది కదా, చిన్న రూము, అక్కడికి అయితే పోతున్నాం. మనోళ్ళు ప్యాక్ చేసినాం, అది ఇంకా మనోళ్ళు ఎప్పుడో ప్యాక్ చేసారట. ఇప్పుడైతే పోవాలి ఇక. మన బ్లడ్ పూల్ వీడియో తీసినాం కదా. సో ఆ రోజు అయితే ఆ గుంతతో పాటుగా ఈ గుంత కూడా తీపించినట్టుమే. దీంట్లో మీరు చూసినట్లయితే మొత్తం వాటర్ నిండినాయి. ఎందుకంటే ఈ చెట్లకు నీళ్ళు పెడుతుంటాం అన్నమాట. ఆ చెట్లకు పెట్టిన నీళ్ళు మొత్తం భూమిలోకి ఇంకి ఇక్కడికైతే దీంట్లోకి వచ్చినాయి. డింపిగా ఈత కొడతావారా? ఈరోజు వచ్చేసి ఎక్స్పెరిమెంట్ ఏంది అంటే డింపిగా అన్ని టేపులతోని ఒక గోడ పైన అతకబెట్టే ఎక్స్పెరిమెంట్ అయితే వేయబోతున్నాము. ఆ తర్వాత ఇక్కడ బ్లడ్ పూల్ తయారు చేసినాం కదా, అది మొత్తం క్లీన్ చేసి దాంట్లో ఉన్న కవర్లన్నీ తీసేయాలి. సో అదొక పని ఉన్నది. సో ఈ 2 కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. ఇదే గోడకు మన యార్డ్గా అతకబెట్టబోతున్నాము. అతకబెట్టి వాంతో ఫన్ చేయాలి. మొత్తం టేప్ వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఆ గోడకైతే అతుక్కుంటలేదు. సో ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా ప్యాక్ చేసుకొని ఇంటికైతే పోతున్నాము. ఇంటి దగ్గర పైన స్టూడియో కాడ
బోర్డు ఉంది కదా బ్లాక్ కలర్ది, దానికైతే అంటి పెడతాము. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇంతకుముందుకి ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే షూట్ చేసినాం. ఇప్పుడు విద్యగా నేను సిద్దిపేటకి అయితే పోతున్నాం. ఎందుకు అంటే మనం ఎలక్ట్రానిక్స్ స్టోర్లో 500 రూపీస్ అడ్వాన్స్ బుక్ చేసినాం కదా, ఆల్రెడీ మార్నింగ్ చెప్పినా కదా. వీటితోని ఏదైనా మనం యాక్సెసరీస్ అయితే తీసుకొని వద్దాము, లేకుంటే 500 రూపాయలు అటే పోతాయి. అందు గురించి సిద్దిపేటకి అయితే పోతున్నాం. మేము సిద్దిపేట పోదామని బండి తీయగానే కోహెలు నిహాలు ఇద్దరు ఇమ్మడబడ్డారు. అయ్యో తింపుతుండు ఇప్పుడు బావా, దిగుతలేడా? మన 500 రూపీస్ వీళ్ళ దగ్గర ఉండే కదా, సో దానికి ఇంకా కొంచెం యాడ్ చేసి డాటా ట్రాన్స్ఫర్ కేబుల్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఫోన్కి ఒక సైడ్ పెట్టాలి, ఇంకో సైడ్ పెన్ డ్రైవ్ పెట్టి దాంట్లో కాపీ చేయొచ్చు మన ఫైల్స్ అన్నింటి. The next day. గైస్ మన పక్క పంటే ఈజీ కోలఫరాలు అయితే కడుతుర్రు, పెద్ద పెద్ద చూపెట్టా అన్న. 30 floors. కనబడతలేదు, ఇలా కవర్ ఇలా పడతలేదు. వీటిని కోలపరాలు అంటారు ఏందన్నా అనుకోకుర్రి, మా దాంట్లో మా భాషలో అవే కోలపరాలు. ఎందుకంటే అలా పోయినాక ఎటు పోరాదు అలానే ఉంటారు. బిల్డింగ్ ఇట్లుంది, గిఫ్ట్ ప్యాక్ చేసి రారా, బిల్డింగ్ మొత్తం గిఫ్ట్ తోటి ప్యాక్ చేసిరా, పైన కవర్ ఎవరి కోసం ఏమో తెలియదు కానీ మనకి ఎరకనా జింగా పావురాలా మొత్తం పొరపాటున అద్దాలు అయితే దించకూడరా, వీటితో వైరస్ వస్తుందట. అవిటితోడు ఆడుకొని అవిటితోడి అంటే సర్వైవ్ అయితేనే ఏదో వైరస్ వచ్చి చచ్చిపోతాడు. నువ్వు తింటావు మరి ఎట్లా? దాంట్లో ఏదో విటమిన్ ఉంటుంది రా, చిన్నపిల్లలు తినిపిస్తారు. దాంట్లో ఏదో టోనిక్ అనేది ఉంటుంది విటమిన్, దాంతో వాళ్ళ ఎదుగుదలకు బాడీ గ్రోత్కు సహకరిస్తుందన్నట్టు. జింగా అయితే పోదాం షికార్కి, మాలో తినట్టు పిల్లలకి. అవరా టెంపే ఇక్కడ చూడరా, వచ్చినప్పటి నుంచి ఒక్క మాట మాట్లాడవారా నువ్వు? ఏం చేయాలి? పెట్టాడు కూర్చున్నాడు ఇలా చూసుకుంటా, అటు ఆ కోలపరాలు చూస్తావు, ఇటు ఈ కోలపరాలు చూస్తావు, ఏం మాట్లాడవా? చెప్పు, ఏమనిపిస్తుంది చెప్పు. నేను ఎంత పోతలేను నిన్ను. ఎంత దూరం ఉన్నా సెకండ్ టాస్ దగ్గర అయితే ఆగినాం. అన్న ఇట్లా అయితే అటు సైడ్ వేయరు, మాట్లాడడానికి అయితే వేయరు. వచ్చిన తర్వాత ఏం చెప్తారో చూద్దాం. అన్న సీక్రెట్ అని చెప్పిండు కదా, ఒకవేళ సక్సెస్ అయితే మన మెయిన్ వీడియోలో చూడొచ్చు మీరు. ఒకవేళ కాకపోతే ఇదే బ్లాగ్లా అన్న వాళ్ళు వచ్చినాక అయితే చెప్తారు. ఇది ఏడా అంటే టీ హబ్ పక్క పంటే, టీ హబ్ పక్క పండి. ఈ టీ హబ్ దగ్గర మన అసలైన ల్యాంబో అవుతుంది. అక్కడ సరే మీకు కనిపిస్తలేదు కానీ ఆ సౌండ్ చూడు, ఇటు మన అసలైన ల్యాంబో వస్తుంది. మీరు చూడొచ్చు, ఇగో వస్తుంది, ఇటే వస్తుంది. వెనకాల వస్తుంది రెడ్ కలర్ది అండ్ గ్రీన్ కలర్ది ల్యాంబో. పోయింది. అది అక్కడ నుంచి వాళ్ళు వస్తుంటే ఒక రేంజ్లో వస్తుంది సౌండ్ అయితే. యాక్చువల్లీ టీ హబ్కి వచ్చిన వర్క్ ఏంటంటే, ఇది టీ హబ్, దాని ముందు ఇక్కడ ఏరోప్లేన్ అయితే పార్క్ చేసి ఉందన్నమాట. ఇది వచ్చేసి వర్క్లో అయితే లేదు, మనకు సైడ్ ఇస్తారు కదా, దాని సర్వీస్ అయిపోయాక ఆ ఏరోప్లేనే. సో దీంట్లో క్యాంపింగ్ వేద్దామని ప్లాన్ చేసి ఉంటుంది. ఏరోప్లేన్ క్యాంపింగ్ అంటారు కదా, సో అందుకోసము ఈ సట్వా బిల్డింగ్ వాళ్ళదట, కంపెనీ వాళ్ళది ఇది. బట్ పర్మిషన్ కావాలి, సార్ను కలవాలి అని అంటారు. ఆయన లేడు, ఉంటే ఇప్పుడే కలిసి మాట్లాడిపోయేటోళ్ళము, ఓకేనా కాదా అనేది తెలిసిపోతుండే, బ్లాగ్లో అప్డేట్ చేద్దుంటుంది. బట్ ఆయన లేడట, మండే రోజు రమ్మంటారు. రేపు హైదరాబాద్ మళ్ళీ వస్తాం కాబట్టి కలుస్తాం. సో ఒకవేళ ఎవరన్నా ఈ కంపెనీలో మన సబ్స్క్రైబర్స్ వర్క్ చేసినా సరే, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, పర్మిషన్ ఇప్పిస్తాం అంటే నన్ను కాంటాక్ట్ అయ్యారు ఇన్స్టాగ్రామ్లో, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తా. రేపు ఇక్కడికి వచ్చే సూచనలు ఉంటే, ఒక టైం దొరికితే వచ్చి ఆయన కలిసిపోతాం ఇక. సో ఈరోజు అయితే లేడట.
ఇదనే కాదు ఇస్తుంటిది ఎక్కడన్నా ఇంకా స్క్రాప్లు ఎక్కడన్నా పార్క్ చేసి ఉన్నాయి, మీ ఐడియాలు ఉంది, మీ హ్యాండ్ ఓవర్లు ఉన్నట్టు ఎవరన్నా ఉన్నా సరే, ఎంత దూరం అయినా సరే వచ్చి చేద్దాం. ఎవరికైనా అవైలబుల్ ఉంటే చెప్పండి, మెన్షన్ చేయండి, కామెంట్లో చెప్పినా సరే లేకుంటే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయినా సరే. డింపి నీ బొమ్మలు పోతున్నాయి పాయే డింపి బుయ్యలు పోతున్నాయి. 5 minutes later. నేను ఎవరో తెలుసా, తెలిస్తే కామెంట్ చేయరు, తెలియని వాళ్ళు ఉండరు నాకు తెలిసి. తెలిసే కామెంట్ పెట్టు, తెలియకుండా తెలియని కామెంట్ పెట్టు. యాక్చువల్లీ ఇక్కడికి రానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టొస్తుండే, బట్ అవి ఎట్లొస్తున్నాయో అర్థమైతలేదు. మన విజయ్ ముదిరాజ్ అన్న ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అన్నను కాంటాక్ట్ అయితే మీరు రారి నేను ఇప్పిస్తాను అన్నాడు, అందుకోసమే ఇక ఇక్కడికి డైరెక్ట్ వచ్చేసినాము. మొత్తం ఓన్లీ కాంబో సెట్లే మన వాళ్ళకి. ఇక చూసుకోరు, ఏడు కాడికి ఇట్లా ఉండాలి, గాలం అంటే ఇట్లా ఉండాలి. ఎంత గట్టిగా పంపినా కానీ, అండ్ మనం పంపడానికి కాదు, చేప పడితే మొత్తం ఇట్లా సాగాలి, బెండ్ కావాలి. అండ్ ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే మొత్తం గేర్లు ఇవన్నీ గేర్లు, విజ్గాన్ భాషలో గేర్లు. ఫైనల్లీ మనం హంటింగ్ హాబీ వచ్చినాం కదా, చాలా రోజుల నుంచి అలా అనుకుంటాం రావాలని, ఇప్పుడైతే వచ్చినాం. స్టిక్ లేదు, స్టిక్లల్లో 2-3 రకాలు ఉంటాయి, 6 feet, 8 feet, 10 feet, 12 feet అని చెప్పేసి. ఇవి ఇంకా పెద్దగా ఉన్నట్టున్నాయి, మొత్తం ఘోరంగా పెద్దగా ఉన్నాయి. ఇంకా హ్యాపీయా ఫుల్. ఇవన్నీ చూసినాక ఎట్లా అనిపిస్తుంది? ఒక దాన్ని వేసుకపోవాలని ఉంది. స్టీల్ సెల్ఫీ స్టిక్ ఎక్కువ ఉన్నది. ఇగో ఇంత కాస్ట్లీ ఫుడ్ మనుషులు కూడా పెట్టరు నాయన, మాకేమో గులగులు ఎక్కువ, ఈ చేపలు పెడుతున్నాం, ఏం చెప్పాలి. చాలా అన్న ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ చేపలు పట్టుట్లా, మీకు అందరికీ తెలిసిందే. ఈ లిక్విడ్ ఉందా, ఈ లిక్విడ్ వచ్చేసి 800 రూపాయలు. ఈ లిక్విడ్ మన పూరలు అడిగితే సైకిల్ తీసుకురమ్మంటే నానా తిప్పలు పడతాం, వాళ్ళు సంవత్సరాలు దొక్కుతారు అదే సైకిల్. ఇది 2 రోజులలో కథం అయిపోతుంది, నీళ్ళపాలు అవుతాయి అనమాట, అట్లుంటుంది గులగుల. ఉరకంగానే పోయంగానే ఉరకొచ్చుడు కాదు ఇవి. మనం ఎట్లా అంటే పిండిలో అవి వేస్తాం కదా, అలా కలపాలి. స్మెల్ చూడు వస్తుందా కమ్మగా, ఇది ఓపెన్ చేయనట్టు. అన్న వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది అంటే షాప్ అన్న పచ్చడం చూడు అన్న, ఇవి నూనె బాటిల్ తొక్కు లెక్క అనిపిస్తుంది. పచ్చడనే పెట్టిన అన్న వీడియోలో, ఈ పచ్చడనే పెట్టిన. ఇవేంటి బాల్, ఈ మిల్మికర్లా అరే సేమ్ అవి ఎట్లా చెప్పన్న స్మెల్. సెంటర్ ఫ్రూట్ ఉంటుంది కదా, సెంటర్ ఫ్రూట్ అవి లెక్కనే ఉంది. అయితే ఇవి రెడీమేడ్ అనమాట, రెడీమేడ్ బయట. ఎట్లా అంటే జర ఉంటారుగా చాలా మంది ఇంట్లో భార్య కొట్టగానే సప్పుడుగా కొట్ట ఎక్కడ వాళ్ళని అర్థం కాక ఇంకో ఈ రెడీమేడ్ ఫుడ్ తీసుకొని పోయి చెర్ల చూస్తారు. అన్నకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నారు. ఏం చేయాలి, రోజు సిపికాడితో దెబ్బలు పడలేక చెర్ల పోతున్నాను నేను, అందుకే ఛానల్ కూడా పెట్టుకున్నది. అంతే ఈ రాళ్ళు చూపి 12 ఫీట్లు 15 ఫీట్ల రాళ్ళు మొత్తం పెట్టుతుంది. ఫిషింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా ఎక్విప్మెంట్ కావాలి, ఏదైనా ఐటమ్ కావాలి అనుకుంటే మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చారు అనుకోండి, ఎవ్రీ ఎక్విప్మెంట్ మీకైతే దీంట్లో లభిస్తుంది. అలా బాగులా కనిపిస్తున్నా పైకి చెర్లకైనా నీళ్ళు పోతున్నాయి, అబ్బా ఎదురెత్తున్నాయి, పోతా ఉన్నాయి, కొంచెం చేపల ముంగట్కైనా పోతున్నాయి. రెడీమేడ్ కూర్చోలేదు గుర్తుగా డైరెక్ట్ ఇంకా డబ్బా గట్ట ఎత్తొస్తాడు. అవి ఈ డబ్బా కూడా సపరేట్ డబ్బా కూడా 50 రూపాయల డబ్బా తెచ్చి కట్టిండు. నేను కూడా తాగొచ్చు ఇట్లా పోసుకొని, ఇట్లనే తాగాల లేకపోతే ఇట్లా తాగాల? వేరే కలర్ డబ్బాలకు దానికి దీనికి కడతారు కదా, ఇది వచ్చేసి డైరెక్ట్ వాళ్ళు ఫ్రెష్ బాటిల్గా కట్టిస్తుర్రు. ఇక టప్పర్ వేరు 50 రూపాయల డబ్బా ఇది. ఈ డబ్బానే ఒక్కటే 50 రూపాయలు టప్పర్ వేరు. ఇగో ఇది మొత్తం 90 మీటర్ల లైన్ ఉంటుంది, ఇవి 6 గాలాలు ఉంటాయి, మళ్ళీ వెయిట్ ఉంటుంది, సీసం ఉంటుంది. ఫుడ్ ఏం చెప్తామా, గద్దలకు కూడా పెట్టాము మంచి ఫుడ్ పెడతాము. ఏదేమైనా మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి అఫీషియల్ ఆన్లైన్ సైట్స్లో ఉన్నా, లేదా మనం వేరే దాంట్లో ఎక్కడైనా ఉన్నదానికి ఆఫ్లైన్ స్టోర్కి వచ్చి ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు నా బ్యాక్ సైడ్లో చూడొచ్చు, ఎవ్రీ స్టిక్ మీకు ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా స్టిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. భలే అనిపిస్తుంది ఇలాగే వెళ్తుంది. ఏంటిది రేవే ఇంతే ఉంది చిన్నగా, అది రాడ్ పెట్టదు అనమాట.
దీంట్లో రాడు పెడతారు, ఇట్లా పెట్టిన తర్వాత చేప పట్టడం చూస్తుంది అని అన్నారు మరి. మీరు చూస్తున్న ఇవన్నీ కప్పలే. నేను మన సిద్దిపేటలో 5-6 కప్పాలు తీసుకొచ్చి చూపెట్టినా కదా మీకు. ఇవి అయితే కొన్నాం మేము చేపలు పట్టనీకి అని చెప్పేసి. ఇక్కడ మనకు రకరకాలు ఏ రకం కావాలంటే కప్ప ఆ రకం దొరుకుతుంది. జింగా నీకు ఏ రకం కావాలి అని కావన్నా డింపి అని అప్పచెప్పోదాం ఈయనే. జింగా బాయ్ ఇగో ఇసుకో రకలో అన్నా ఇగో ఇగో పెద్ద జింగ చిన్న జింగ. ఈయన పేరు జింగనే ఇసుక నాంబి జింగా. జింగా भाई सुनो, इसको रख लो, इसको जो चाहिए वो दे दो. ఇంకేం జింగా ఉంటాడు, నీకేం కావాలో తీసుకో. ఇవి వెరైటీ ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి ఇవి కప్పలు, డ్యామ్ కప్పలు అవి. ఇది నా దగ్గర చిన్నది. చెప్పేదాన్ని ఎట్లా అనిపిస్తుంది అని చూస్తుండే. చాలా బాగుంది, మా పర్ఫార్మెన్స్ నచ్చినట్టు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇవి మనం అలా పెట్టలేదా ఊతావు ఓసారి ఇంత పెద్ద కాలం దీనికి ఎత్తాను రా. ये बोल रहा था 1200 का है करके, मैं बोला था नहीं वो ज़्यादा हुआ करके, फिर इसने सही बोला. गुड जिंगा గదేనా జింగా నీ ఏం కావాలా నీకు? నాకేమొద్దు, మనకే వీడియోలకి. నీకేం కావాలి చెప్పిల్లా? కప్ప అన్నా నేనేం చేసుకుంటాను? చేపలు పట్ట నీకు ఏం కావాలి? నాకు ఓన్గా అంటున్నావు కదా. ఏమొద్దారా చూసిన ఇప్పి కానా వద్దంటున్నాడు. జింగాడు మొన్న ఇంటికాడ స్టిక్ బుక్ చేసిండు, ఇటువంటిదే మనం ఇప్పుడు తీసుకున్న అటువంటిదే. దానికోసం కప్పాలు లేవాట, కప్పాలు తీసుకుంటుండే. ఇప్పుడు ఏవి తీసుకుంటావు జింగా? కర్రీ కావాలా, తెల్లవి కావాలా, ఏ కలర్ కావాలి? ఇది తీసుకో. కర్రీ గిరి అది ఉన్నది జింగా. అసలు మంచి లేవా? నీకు నస్తలేవా? నాకు నచ్చలేవు, మంచిగానే ఉన్నాయి కానీ అన్నీ. తీసుకుంటావా? తీసుకో, నువ్వు చూసుడో ఉన్నది కానీ. గిన్నె ఉండేసరికి ఏది తీసుకోవాలో కూడా అర్థమవుతుంది. మనకు కావాల్సిన రాడ్లు ప్లస్ యాక్సెసరీస్ ఏవైతున్నాయో విజయాన్ని అయితే ఇప్పించిండు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి దిల్సుఖ్ నగర్ అయితే వెళ్తున్నాం, చెప్పినా కదా వర్క్ ఉందని చెప్పేసి. సో అన్న బాయ్, కలుద్దాం. ఇగో అన్న మన ఉన్నాడు కదా, మీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా సరే చూస్తారు కదా వీడియో, అన్న 10% డిస్కౌంట్ అయితే ఇవ్వాలి. కాంబోలో కాదు, ఇప్పుడు నార్మల్గా ఏ సామాను కొన్నా ఆన్లైన్ డెలివరీ ఉన్నది. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఐటెం మీకు ఆన్లైన్లో అయితే పంపించడం జరుగుతుంది. క్యాష్ అండ్ పే, అంటే పే అండ్ పార్సల్ అనమాట. డబ్బులు కట్టండి. మీకు ఏమైనా కింద మీద ఏమైనా డోకా జరిగితే నా నెంబర్ నా ఛానల్లో ఉన్నది, లోకల్ బాయ్స్ ఫిషింగ్లో. నన్ను అడుగురు, నీకు ఏ సామాన్ కావాలంటే ఆ సామాన్ అయితే ఆన్లైన్లో వచ్చేస్తా చూడు, 10% డిస్కౌంట్తోని.